మనందరికీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ఎలాగుంటుందో తెలిసే ఉంటుంది. డేటింగ్ అనే పేరుతో హీరో, హీరోయిన్‌లు మోజు తీరే వరకు వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రానంత వరకు కొనసాగిస్తారు. ఒకవేళ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడితే విడిపోతూ ఉంటారు. ఇలాంటి డేటింగ్ కల్చర్ మనది కాదు, విదేశాల నుంచి వచ్చింది. ప్రస్తుతానికైతే ఆర్థికంగా వెనుకబడిన వారు ఇలాంటి కల్చర్‌లకు దూరంగా ఉంటున్నా కానీ, బాగా డబ్బున్న వారు, చదువుకున్న వారు, ఇక సెలబ్రిటీలు కూడా డేటింగ్ అనే పేరుతో వారికి నచ్చిన వారితో సహజీవనాన్ని సాగిస్తున్నారు. ఈ మధ్యలో ఒకవేళ తాను తల్లి అయితే ఆ బంధాన్ని అలాగే కొనసాగించి చివరకు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కడుపులో పుట్టబోయే బిడ్డ క్షేమం కోసం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు. అలా పెళ్లికి ముందే తల్లిదండ్రులైన సెలబ్రిటీస్ ఎవరో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలియానా దేవదాసు సినిమాతో 2006లో టాలీవుడ్ కి పరిచయమైన ఈ గోవా బ్యూటీ ఇలియానా తొలి సినిమాతోనే మంచి గుర్తింపును పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో యూత్ క్రష్ గా మారింది. ఇక కెరియర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో పాటు యంగ్ స్టార్స్ తో కూడా జత కట్టిన ఈ భామ ఆ తర్వాత ఏమైందేమో కానీ టాలీవుడ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి బాలీవుడ్ వైపు మకం మార్చేసింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించినంత స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఇలియానా తాను తల్లి అయినట్టుగా ప్రకటించింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇలియానా ఒక కుమారుడికి కూడా జన్మనిచ్చారు. అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడానికి కారణమైన వ్యక్తి ఎవరో కూడా ఆమె అనౌన్స్ చేశారు. అతనే కత్రినా కైఫ్ యొక్క సోదరుడు సెబాస్టియన్. బిడ్డ పుట్టాక వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక నటి పూర్ణ, ఈ మలయాళ బ్యూటీ పెళ్లికి ముందే తల్లైనట్టుగా సమాచారం. ఎంగేజ్మెంట్ గురించి చెప్పిన పూర్ణ పెళ్లి విషయం దాచారు. దుబాయ్ లో అత్యంత సన్నిహితులు మధ్య వీరి వివాహం జరిగిందని చెప్పారు. అయితే ఆమె పెళ్లి చేసుకున్నట్లు సరైన సమాచారం లేనప్పటికీ అక్టోబర్ 25, 2022లో ఈమె దుబాయ్ లో పెళ్లి చేసుకున్నట్లుగా సమాచారం వచ్చినప్పటికీ ఆమె తన కొడుకుకు 2023 ఏప్రిల్లో జన్మనిచ్చినట్టు తెలిసింది. అంటే పెళ్లైన 6 నెలలకే పూర్ణ తల్లి అయిందన్న మాట. ఇక దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త సాలిద్ అలీ వల్ల ఈమె తల్లి అయిందని చెప్పవచ్చు. రేణు దేశాయ్, ఈమె పవన్ కళ్యాణ్ తో 2001లో బద్రీ మూవీలో కలిసి నటించింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ కలిసి సహజీవనం చేశారు. అలా 2004లో రేణు దేశాయ్ పెళ్లి కాకుండానే అకిరా నందన్ అనే అబ్బాయికి జన్మనివ్వడం జరిగింది. ఇక రెండో బిడ్డకు గర్భం దాల్చినప్పుడు పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీ ఒత్తిడితో 2009లో సింపుల్ గా ఇంట్లోనే రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన కొన్ని నెలలకే రేణు దేశాయ్ అమ్మాయికి జన్మనివ్వడం జరిగింది. అయితే పెళ్లైన 3 సంవత్సరాలకే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక శ్రీదేవి గారు అతిలోక సుందరిగా పేరు తెచ్చుకొని కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అంటూ ఎన్నో మూవీస్ లో యాక్ట్ చేసిన శ్రీదేవి గారు పెళ్లికి ముందే బోనీ కపూర్ తో తల్లయ్యింది. ఎందుకంటే ఆల్రెడీ పెళ్లై పిల్లలున్న బోనీ కపూర్ ఫ్యామిలీ తనను బోనీ కపూర్ ను విడదీయకూడదు అని ప్రెగ్నెంట్ అయిన తర్వాత 1996 జూన్ 2న పెళ్లి చేసుకొని 1997లో జాన్వీ కపూర్ కి జన్మనివ్వడం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరికి ఇంకో పాప కూడా జన్మించడం జరిగింది. ఇక స్టార్ హీరోయిన్ ఆలియా భట్ రణ్బీర్ కపూర్ తో చాలా కాలం డేటింగ్ చేశారు. దీంతో ఆమె గర్భం దాల్చారు. ఈ విషయం తెలిసి పెళ్లి ప్రకటన చేశారు. 2022 ఏప్రిల్ నెలలో ఆలియా భట్, రణ్బీర్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 4 నెలలలోపే ఆలియా భట్ గారు పాపకు జన్మనిచ్చారు. దీంతో ఆలియా భట్ పెళ్లి కాకుండానే తల్లయ్యిందని స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని మీడియా ముందు ఒప్పుకున్న ఆలియా భట్ అది తప్పు కాదు అన్నట్టుగా మాట్లాడారు. తాను చేసిన చర్యను కూడా సమర్థించుకున్నారు. ఇక ఐ, రోబో 2.0 చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఆమీ జాక్సన్ సైతం పెళ్లికి ముందు గర్భం దాల్చారు. ఈ బ్రిటిష్ నటి వ్యాపారవేత్త జార్జ్ తో చాలా కాలం పాటు సహజీవనం చేసింది. పెళ్లి కాకుండానే పరస్పర అవగాహనతో పిల్లల్ని కన్నారు. తెలుగులో అమీ జాక్సన్ రామ్ చరణ్ కు జంటగా ఎవడు చిత్రంలో నటించింది. అమీ జాక్సన్ హాలీవుడ్ లో అధిక చిత్రాల్లో నటించింది. ఇక అమీ జాక్సన్ జార్జ్ తో ఇంకా డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
బాలీవుడ్ ప్రేమ జంట అయిన కైరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2023 ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ అనంతరం ఢిల్లీ, ముంబైలో గ్రాండ్ గా వీళ్ల పెళ్లి రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పెళ్లికి ముందే కైరా ప్రెగ్నెంట్ అయ్యిందని బాలీవుడ్ వివాదాస్పద నటుడు కమల్ హసన్ తన ట్వీట్ తో బాంబును పేల్చాడు. కానీ అటు కైరా, సిద్ధార్థ ఇద్దరూ ప్రొఫెషనల్ గా బిజీగా ఉండడం వల్ల అబార్షన్ చేసుకున్నట్లు వార్తలు మీడియాలో కోడై కూసినప్పటికీ వీరిద్దరూ స్పందించకపోవడం గమనార్హం. ఇక సారిక తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మడు అప్పట్లో కమల్ హాసన్ తో సహజీవనం కొనసాగించింది. దానికి ప్రతిఫలమే వీరిద్దరికి పుట్టిన శృతి హాసన్. తర్వాత వీరిద్దరి జంటకు అక్షర హాసన్ జన్మించింది. ఇక అమృత అరోరా పెళ్లికి ముందే గర్భవతి అయి బిడ్డకు జన్మనిచ్చింది. ఈమె షకీల్ హాసన్ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించిన కొద్ది రోజులకే ప్రెగ్నెంట్ అవ్వడంతో అతడినే వివాహం చేసుకుంది. ఇక కొంకనా షేర్ శర్మ రణ్బీర్ షోరేతో ఎంతో కాలం పాటు రిలేషన్షిప్ కొనసాగించిన ఈ అమ్మడు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే తాను గర్భవతి అయిన విషయాన్ని పెళ్లి అయిన కొన్ని నెలలకే అందరికీ తెలిపింది. ఇక బాలీవుడ్ నటి సెలీనా జెట్లీ ఈమె పెళ్లికి ముందే గర్భం దాల్చి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పీటర్ హట్ ని వివాహం చేసుకుంది. అయితే ఆ ఇద్దరు కవలల పిల్లల పేర్లు విస్టన్, విరాజ్. నేను ఈ వీడియో ద్వారా నా సబ్స్క్రైబర్స్ కి తెలియజేసేది ఏంటంటే మీరు క్షణికావేశంలో 5 నిమిషాల సుఖం కోసం ఎలాంటి తప్పు చేయకండి. మీరు చేసే ఆ తప్పు వల్ల అభం శుభం తెలియని పసికందులను చెత్త కుండీల్లో రోడ్డు పక్కన పడేసి వెళ్లడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఆ పసికందుల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే సెలబ్రిటీలు ఏది చేసినా కానీ నడుస్తుంది. కానీ సామాన్య ప్రజలు ఏది చేసినా కానీ అది భూతద్దంలో పెట్టి చూసే జనాలు ఉన్నారు. కాబట్టి మీ హద్దుల్లో మీరు ఉండి మంచిగా ప్రవర్తించండి. ఇది నేను ఒక అన్నగా మీ అందరికీ ఇస్తున్న సలహా. నేనేదన్నా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. లవ్ చేసుకోండి. లవ్ చేయడం తప్పు అని నేను చెప్పడం లేదు. కానీ ఆ ఒక్క 5 నిమిషాల పని కోసం అభం శుభం తెలియని పసికందుల ప్రాణాలు తీస్తున్నారు చూడు, అది తప్పు అని చెబుతున్నాను. ఇదండి నేను మీ అన్నగా చేస్తున్న ఒక చిన్న విన్నపం. ఇవండి పెళ్లి కాక ముందుకే తల్లి అయిన హీరోయిన్స్ యొక్క విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోను షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.